కేరళలో కమలం పార్టీ వికసించింది. కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకుంది. 101 మంది సభ్యులున్న కార్పొరేషన్లో 50 స్థానాల్ని కైవసం చేసుకుంది. అటు వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో విజయభేరి మోగిస్తామంటోంది బీజేపీ. దీంతో దక్షిణాదిన తన హవాను పెంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఉత్తరాదిన ఎంత హవా ఉన్నా దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి కమలం వాడిపోతోంది. ఒక్క కర్ణాటక తప్ప మిగతా చోట్ల సొంతంగా ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే ఇప్పుడు దక్షిణాదిన వికసించేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. కేరళలో ఎన్నోసార్లు ప్రయోగాలు చేసినా కుదరలేదు. కానీ ఇప్పుడు కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. కేరళ చరిత్రలో ఒక బీజేపీ నేత మేయర్ పీఠాన్ని అధిరోహించడం ఇదే తొలిసారి. 101 మంది సభ్యులున్న కార్పొరేషన్లో మేయర్ పీఠానికి 51 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. డిసెంబర్ 9న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 50 వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ రాధాకృష్ణన్ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో వారి బలం 51కి చేరింది. 45 ఏళ్లుగా తిరువనంతపురం కార్పొరేషన్ పై ఉన్న సిపిఎం ఆధిపత్యానికి తెరపడినట్లయింది. కేరళ వ్యాప్తంగా నెమ్మదిగా మార్పు మొదలవుతోందంటున్నారు కమలనాథులు. తిరువనంతపురంలో విజయం ఖరారైన వెంటనే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మరో 6 నెలల్లో కేరళలో ఎన్నికలు ఉన్నందున తిరువనంతపురం విజయం ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది బీజేపీ. అధికార కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బాగా కలిసొస్తున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ పోల్స్ లో సత్తా చాటింది. కర్ణాటకలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 130 నుంచి 140 సీట్లు గెలుస్తామని చెబుతోంది బీజేపీ. కర్ణాటకలో ఉన్నవి మొత్తం 224 అసెంబ్లీ స్థానాలే. ఇప్పటికే కాంగ్రెస్ లో సీఎం సిద్ధరామయ్య వర్గం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం మధ్య వ్యవహారం డిష్యూ అనేలా ఉంది. సీఎం పీఠం కోసం డీకే పావులు కదుపుతుంటే 5 ఏళ్లు తానే అంటున్నారు సిద్ధరామయ్య. ఈ గ్రూపు తగాదాలు బీజేపీకి బాగా కలిసొస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు డిప్యూటీ సీఎం డీకే. సీఎం సిద్ధరామయ్య మాత్రం కుర్చీని వదలనని అంటున్నారు. ఈ విషయంపై అధిష్టానం మౌనం పాటిస్తూ ఉండడంతో డిప్యూటీ సీఎం వర్గం రగిలిపోతోంది. ఈ టైంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ భవన్లో జరగనున్న ఏఐసీసీ కార్యవర్గ సమావేశానికి డీకేకు ఆహ్వానం అందకపోవడం అగ్గిరాజేసినట్లయింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా, సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు, బీకే హరిప్రసాద్, నాసిర్ హుస్సేన్ ఇతర కీలక నాయకులు హాజరు కానున్నారు. తనను సమావేశానికి పిలిస్తే వెళ్తానంటున్నారు డీకే. తాను పదవిలో ఉన్నా లేకున్నా పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అవకాశం ఉంటే వచ్చేయాలనే డీకేకు పరోక్ష ఆఫర్ ఇస్తోంది బీజేపీ. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మహారాష్ట్ర తరహా రాజకీయాలు నెరిపేందుకు వెనుకాడదు బీజేపీ. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ బీహార్లో దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం నైరాసన్యంలో కూరుకుపోయింది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలోనూ 2028 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తోంది. పైగా సిద్ధరామయ్యను తప్పిస్తే గందరగోళం ఏర్పడొచ్చని, ఆయనకు బలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు గొడవ చేయొచ్చని భావిస్తోంది. కానీ డీకే శివకుమార్ మాత్రం వదిలేలా కనిపించడం లేదు. దీంతో ఏం చెయ్యాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. కొరకరాని కొయ్యగా ఉన్న తమిళనాడులోనూ పట్టు బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది బీజేపీ. విజయ్ను ఎన్డీఏలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.